మీరు 7 రోజులు వరుసగా సెలరీ జ్యూస్ తాగినప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు సెలరీ జ్యూస్ మరియు దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. మొదట, సెలరీ జ్యూస్ అనేది 95% నీటితో నిండి ఉంటుంది. ఇది కొన్ని పోషకాలు కలిగి ఉంది, కానీ అవి పెద్దగా ముఖ్యం కాదు. ఉదాహరణకి, సెలరీ జ్యూస్లో ఫోలేట్, విటమిన్ B9 ఉంటుంది, కానీ అది మీ రోజువారీ అవసరాలకు సుమారు 9% మాత్రమే అందిస్తుంది. కొంతమంది సెలరీ జ్యూస్లో సోడియం అధికంగా ఉంటుంది అంటారు. ఒక 16 ఔన్స్ గ్లాస్ సెలరీ జ్యూస్లో సుమారు 288 మిల్లీగ్రామ్ సోడియం ఉంటుంది. ఇది మీ రోజువారీ అవసరాలకు 1/8 మాత్రమే. కానీ సోడియం కేవలం ఒక భాగం మాత్రమే. అసలు ఆసక్తికరమైన విషయం సెలరీ జ్యూస్లో ఉన్న 4 ఫైటో న్యూట్రియంట్స్. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఇప్పుడు ఈ 4 ఫైటో న్యూట్రియంట్స్ ను చూద్దాం. మొదటిది 3NB5. ఈ రసాయనంతో అకాల మార్పులు తర్వాత రికవరీ, రక్త ప్రసరణ మెరుగుపరచడం, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరో రెజనరేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది మరణించిన కణాలను తిరిగి రక్షించడంలో సహాయం చేస్తుంది మరియు రక్త థ్రోంబోసిస్ను కూడా తగ్గిస్తుంది. రెండోది ఆపిజెనిన్. ఇది పెస్లీ, ఉల్లి, కమలపండు, థైమ్ మరియు సెలరీలో ఉండే పొలీఫెనాల్. ఇది మసాజ్ ఆర్ఎక్స్ గా పనిచేస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా మధుమేహం కూడా నియంత్రించబడుతుంది. మూడోది సినామిక్ ఆమ్లం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, రక్త పద్ధతులను సపోర్ట్ చేసే రసాయనం. ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలను తగ్గిస్తుంది. చివరిగా కాంఫోర్సిరోల్. ఇది వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. అప్పుడు సెలరీ జ్యూస్ మన కాలంలో అత్యంత శక్తివంతమైన ఔషధం అవుతుందా? కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది కాదు, కానీ ఈ 4 ముఖ్యమైన రసాయనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో చాలా గొప్పది. ఇప్పుడు మీరు ప్రయత్నించాలనుకుంటే ఏమి చేయాలో చూస్తాం. తాజా, ఆర్గానిక్ సెలరీ తీసుకుని దాన్ని శుభ్రం చేసి 16 ఔన్స్ జ్యూస్ తీసుకోండి. ప్రతి ఉదయం పొత్తిరాగానే ఖాళీ కడుపులో తాగండి. మీరు ఇష్టమైతే అలా జ్యూస్ను కలపకుండా కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. ఈ 4 ముఖ్యమైన రసాయనాల నుండి ప్రయోజనాలు వస్తాయి. 7 రోజుల పాటు ప్రయత్నించి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. చూసినందుకు ధన్యవాదాలు.